శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మళ్ళీ ఒక కొత్త కేసు. ఇది మూడోది అనుకుంటా. ఫస్ట్ ఇది క్లోజ్ కూడా అయిపోయింది. అదే నేను ఇప్పుడు ఫస్ట్ ఇది క్లోజ్ చేసేసారు. సెకండ్ కూడా అడిగాను. సర్ప్రైజింగ్లీ రెండు అదే స్టేషన్లో. సార్ మళ్ళీ వచ్చేసాను సార్. ఓకే. సో అదే ఇంతకుముందు కూడా సేమ్ ఇదే మనం కొన్ని నిజాలు బయట పెట్టడానికి లాస్ట్ టైం హర్ష సాయి కేసుకి సంబంధించి అప్పుడు మనకి కొన్ని రికార్డ్స్ బయటకు వచ్చినాయి. నాకు ఈ అమ్మాయి దగ్గర 2 పాస్పోర్ట్లు పెట్టుకున్నాను. ఆ అమ్మాయి అన్న రికార్డులే నా దగ్గర 2 పాస్పోర్ట్లు ఉన్నాయి, నేను వాళ్ళకి సప్లై చేశాను, వీళ్ళకి సప్లై చేశాను గర్ల్ ఫ్రెండ్స్ని. ఇలాంటివి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఏదో బంగారము, ఒక వైన్ షాప్ అతను ఏదో వైన్ షాప్ అతను వాళ్ళ నాన్న చచ్చిపోతే వాడి దగ్గర అంత లాక్కోవడానికి నేను ట్రై చేశాను కొడుకు దగ్గర నుంచి. ఇవన్నీ ఆవిడ ఆడియోలే ఉన్నాయి, బయటకు వచ్చినాయి. సో అవి బయటకు వచ్చిన తర్వాత వాటిని మనం మీడియా ముఖ్యంగా ప్రశ్నించే విన్న చేసాం. సో బేసికల్లీ ఇక్కడ ఏమవుతుందంటే నిజాన్ని ప్రశ్నించినప్పుడు మీరు మన బూతులు తిట్టండి వాళ్ళు పట్టించుకోరు. నిజాలను ఎప్పుడైతే బయటకు తీస్తామో అప్పుడు నీ మీద ఆపడానికి కేసులు పడతాయి. ఆ రోజు కూడా మనం ఈరోజు పేరు తీసి మాట్లాడలేదు, బట్ స్టిల్ ఏదో రకంగా నన్ను ఆపడానికి కేసు పెట్టారు. అది ఇప్పటిదాకా అది ముందుకి నడిచింది లేదు, ఏమీ లేదు, అది అలాగే ఉంది. అంతకు ముందుది మీకు ఆల్మోస్ట్ సంవత్సరం పైన అయిపోతుంది అనుకుంటా కదా. అవును. సో అంటే విధి విచిత్రం విధి విలాసం అంటారు కదా, అదే స్టేషన్లో మళ్ళీ ఇప్పుడు ఇంకొక కేసు. ఏంటి అసలు ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎంతమంది పైన పెట్టారు? అమ్మ ఇప్పుడు నేను మొత్తం ఉదంతం అంతా ఫాలో అవ్వలేదు, కానీ అంటే ఆవిడని ఎవరెవరు తిట్టారు, ఎవరెవరు బూతులు తిట్టారో, లేకపోతే ఎవరు ఆవిడ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టారో, ఇవన్నీ నేను చూడలేదు. నేను కేవలం నా ఒపీనియన్ చెప్పుకున్నాను. ఆ ఒపీనియన్ ఆవిడకి నేరంగా అనిపించింది. ఏమిటి ఆ ఒపీనియన్ అయ్యా అంటే, ఇటువంటి చేష్టల వల్ల, అంటే ఏదో పొట్టి బట్టలు వేసుకొని స్విమ్ సూట్లు వేసుకొని అవి పెట్టడం, ఇది మీ హక్కు, మీరు ఇట్లాగే ఉండండి అని చెప్పడం, ఇవన్నీ కూడా సమాజం మీద ప్రభావం చూపిస్తాయి, ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్. ఇప్పుడు మీరు ఒక తల్లి వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా ఆ హక్కుల కన్నా బాధ్యతలు గుర్తు రావాలి. నెక్స్ట్ జనరేషన్ మంచి మార్గంలో నడవడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలి. ఇప్పుడు 20 ఏళ్ళ అమ్మాయో 20 ఏళ్ళ అబ్బాయి ఇది నా హక్కు, ఇది నేను చేస్తాను, నన్ను ఎందుకు చేయనివ్వరా అని చెప్పి అనడం వేరు. వాళ్ళు ఆ ఏజ్లో ఉన్నారు, వాళ్ళకి ఆ ఉడుకు రక్తం ఉంటుంది. బట్ 40 ఏళ్ళ వాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ మురళీ శర్మ ఉంటాడు, నేను సంగ కాచుకొని చూస్తా. మీ ఏజ్కి తగ్గట్టుగా మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా సొసైటీకి. ఆయన సంగార్చుకొని చూస్తా, నేను చూపిస్తా, ఇదే ఈ వయసులో. అరే పిల్లల తల్లి, ఆ పిల్లోడే చెప్తున్నాడు ఇంకో పక్క, అమ్మ నాకు ఇది ఇబ్బందిగా ఉంది నువ్వు ఇట్లాంటి వేసుకుంటే అంటే. ఇది మనం ప్రశ్నించాం. ఇక్కడ నేను వాళ్ళ అబ్బాయి ప్రశ్నించాడని నేను అబద్ధాలు ఏం చెప్పలేదు, ఆవిడ చెప్పుకున్న మాటే ఇది కూడా. సో ఎక్కడ నేను అబద్ధం ఒక్క మాట చెప్పలేదు, ఆవిడ చెప్పిన మాటలను ఓటెక్కిస్తూ ఆవిడకే చెప్పాను. సో వై దిస్? దీనివల్ల ప్రస్తుతం సమాజంలో ఒక యంగ్ జనరేషన్ నాశనం అయిపోతుంది అని చెప్పి. ఇదిటే నేరమా? ఓకే. సో ఇది వాళ్ళు నా మీద పెట్టిన, మిగతా వాళ్ళ 73 చదివేంత నాకు లేదు, కొన్ని చూశాను కానీ, బట్ స్టిల్ ఇది. సో నేను అడిగాను, సార్ ఏంటి దీంట్లో మీకేం తప్పు అనిపించింది చెప్పండి. మీ పైన ఏ సెక్షన్స్ పెట్టారు అసలు? అలా ఉండదమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేబీ మన ఎఫ్ఐఆర్ రాసే తీరును కూడా అప్డేట్ చేయలేము పోలీస్ వ్యవస్థ. ఇలా సింగిల్ పర్సన్ మీద ఒక ఎఫ్ఐఆర్ పెట్టారనుకోండి, వీడి మీద ఏ సెక్షన్ పడిందని అర్థమైపోద్ది. అలా కాకుండా ఒక 4-5 మీద పెట్టారు, 4 సెక్షన్లు ఉంటాయి, దానికి దీనికి సంబంధం ఉందా లేదా, ఎవడెవడికి ఏ సెక్షను. ఒకడు ఫోన్ చేసి ఉంటాడు, ఇంకొకడు రే సుపారీ ఎవరని ఉంటాడు, ఇంకొకటి కత్తి పట్టుకుని పొడిచి ఉంటాడు. సో ఒక్కొక్కడికి ఒక్కొక్క డిఫరెంట్ అప్లై అవుతాయి ఒక నేరంలో. సో ఈ 4 మీద పెట్టినప్పుడు అన్ని సెక్షన్లు ఒకటే కనబడతాయి, కానీ ఒకటికొకటి అప్లై అవుతుంది. సో ఇక్కడ 73 లేకపోతే 73 అంటున్నారు, 42 అని విన్నాను. సో 42 ప్లస్ కొన్ని సైట్లు ఇవన్నీ కలిపి మొత్తం 73 అలా అనుకుంటున్నాను నేను. బట్ దాంట్లో ఏంటంటే, సో ఒకళ్ళ మీద ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది, ఒకళ్ళ మీద ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళ పేరు పక్కన రాసేస్తారు అనుకోండి, ఇలా మీరు అడిగిన కోసం నేను చక్కగా స్ట్రైట్గా సమాధానం చెప్పడం అనుకుంటుంది. ఇప్పుడు ఏది ఎవరికి పెట్టాడో తెలియదు, ఆ చార్జ్ షీట్లో రాస్తారు అని చెప్పి, అప్పటిదాకా మనకి క్లారిటీ ఉండదు. సో కొంతమందికి బూతులు తిట్టిన వాళ్ళు ఉంటే దానికి తగ్గట్టు సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. నేను అదే, నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను అదే అడిగా, సార్
నేను చేసిన తప్పేంటి, ఓకే. సరే ఇదిగో ఆవిడే ఇది అనుకుంటుందయ్యా అని చూపించారు. ఓకే, దీంట్లో ఉన్న ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నా, ఏమైనా సరే నేను సిద్ధం అని చెప్పేదానికి. అక్కడ జడ్జి గారి ముందే నేను తెలుసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్గా వచ్చి మీడియా ముందు ఇదిగో ఇది రైట్ ఇదే ఆయన ఒపీనియన్ చెప్పడానికి ఉండదు. ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పరిస్థితి ఏంటంటే మన ఇండియాలో ఏదో రకంగా ఆయన చేతికి ఒక కేసు వచ్చింది అనుకుందాం. కేసు వచ్చిన తర్వాత ఆయన ఆ కేసు అమ్మాయికి సంబంధించి ఆయన కొంత ఎవిడెన్స్ ఆవిడ ఇచ్చినా మిగతా ఎవిడెన్స్లు ఆయన కలెక్ట్ చేయడం, ఆవిడ కోసం ఆయన పోరాడడం. అంటే ఆయన నమ్మే ఒక కేసు తీసుకున్నాడు, ఏదో రకంగా ఆవిడని గెలిపించడానికి వీళ్ళే ప్రయత్నం చేయాలి. ఇలా గెలిపించడం వల్ల ఆయనకి కూడా పాయింట్లు యాడ్ అయ్యి ఆయన కెరీర్లో నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు తప్పుడు కేసులు వచ్చాయనుకోండి, ఆయన కూడా ఆయన చేసేది ఏం లేదు, అది రైటు అనుకొని బుక్ చేశాడంటే అది రైటు అని ఒక ప్రైమా ఫేసి ఉంది అని నేను అనుకుంటేనే ముందుకెళ్తాను. బట్ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళి ఇటువంటి కేసులు పెడితే తీసుకోవాలి అని కొన్ని చట్టాలు ఉండడంతో అవి మిస్యూజ్ చేస్తారు. మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఇటువంటివన్నీ కూడాను 498 కొన్నిసార్లు తప్పుడు అత్యాచార కేసులు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళు పెట్టాలి, తప్పదు. సో నేను అదే అడిగాను, సార్ మీరు ఇష్టమైన పెట్టేస్తారు అంటే, లేదు వాళ్ళు ఇస్తే మన కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి, పెట్టాలి కదా, మంచిదే, బట్ తర్వాత ఉంటే లేకపోతే చేస్తాం, దాని తీవ్రతను బట్టి అరెస్టో లేకపోతే నోటీసో 41 35 బిఎన్ఎస్ ఉంటారు ఇప్పుడు, అది దానికి తగ్గట్టుగా ఉంటాయి కోర్టులు రిమాండ్లు ఇవన్నీ కూడాను. బట్ ఏమీ లేకపోతే తర్వాత అంటే, సార్ ఏమీ లేదు బట్ మీరు పెట్టిన ఎఫ్ఐఆర్ వల్ల ఇప్పుడు సమాజంలో నేను ఒక దోషిలాగా నిందితుడిలాగా చూస్తారు కదా, రేపు ఏదైనా సరే వీసాకు అమెరికాకి వెళ్ళాలని ఏదైనా వీసా అడిగినప్పుడు కూడా ఇదిగో మీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఇది బ్యాడ్ కదా సార్ అని అడిగినప్పుడు వేరే ఒక ఆయన చెప్పాడు, ఈ కేసులకి అలాంటివి చెక్ చేయరండి, ఇవి నార్మల్ దాన్ని ఏమంటారంటే ఒపీనియన్ చెప్పిన కేసులు వేరు, ఇది వేరే నేరాల కేసులు వేరు, వాళ్ళు కూడా ఆల్రెడీ ఒపీనియన్ ఏదో తీసుకుంటున్నట్టున్నారు, ఇది డిఫేమేషన్ కిందకు వస్తుందా క్రిమినల్ కిందకు వస్తుందా అనే దాన్ని కూడా వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అదే సో ఇక్కడ ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ కేసు అయ్యింది అంటే కొన్ని తెలివితేటలు ఎలా ఉంటాయంటే, వాడు బూతులు తిట్టాడు వీడి బూతులు తిట్టాడు, ఇదిగోండి సార్ ఇంకా 4-5 వీళ్ళందరూ కూడా తిట్టారు చూడండి సార్, మధ్యలో వీడి పేరు కూడా కలిపేయండి వాడి పేరు కూడా కలిపేయండి. ఈ మూకుమ్మడి ఎఫ్ఐఆర్లో ఇప్పుడు 73 మందిలో ఎవరెవరు ఏం చేశారు అనేది ఫస్ట్ డేనే చూసుకోవడానికి ఉండదు, ఏవో 2-3 చూసి ఆహా ఉంది కదా అని చెప్పి ఆయన తీసుకుంటాడు. తీసుకున్నంత మాత్రాన అందరూ ఏమైనా చేసినట్టు కూడా కాదు, ఆయన తర్వాత చెక్ చేస్తాడు ఇవన్నీ కూడా, దీంట్లో ఎంత వరకు లాజికల్గా లేకపోతే రీజనబుల్గా ఉన్నాయి, లేనివి వాళ్ళే తీసేస్తారని నా డౌట్. ఓకే, లేకపోతే జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఇంకా కరెక్ట్గా ఉంటుంది. ఐ స్టిల్ వాంట్ ఇది జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలనేది నా కోరిక. ఎందుకని? ఇప్పుడు ఒకటి వాళ్ళు న్యాయం అని అనుకుంటున్నారు, లేదు సమాజం అంతా ఇది కాదుమ్మా, ఇది నువ్వు చేసేది తప్పు, ఇది ఇలా ఉండాలి వీళ్ళు చెప్తున్నారు. రెండు ఐడియాలజీల మధ్య జరుగుతున్న యుద్ధం. వాళ్ళు 1% ఉన్నా వీళ్ళు 99% ఉన్నా సరే లేదు మేమే రైట్. ఇప్పుడు మీదొక ఐడియాలజీ నాదొక భావజాలం, ఇద్దరం డిబేట్ చేసుకోవచ్చు, లేదండి అది కరెక్ట్ కాదండి, పుట్టిపట్లు వేసుకోవడం కరెక్ట్ కాదండి అని, లేదు మీదేంటి మీ సార్ ఎంతసేపు అయినా మన దాని గురించి వాదించుకోవచ్చు. మధ్యలో మీరు నాకు నచ్చలేదని చెప్పి నేను మీ మీద కొట్టేయడము, మీరు నన్ను మీద బూతులు తిట్టేయడము ఇది కరెక్ట్ కాదు. నేను ఏదైనా వాదించుకోవచ్చు లాజికల్గా. సో గెలిపోయి ఎవరిదో ఓటమి ఎవరిదో లేకపోతే అది ఏదైనా సరే జనరల్ నోట్ డిసైడ్ చేస్తారు. బట్ ఓడిపోతున్నాం కదా అని చెప్పి నా నోరు మోయించాలని మీరు కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. నేను బూతులు మాట్లాడాను పెట్టు, లేదు లేనిది ఉన్నట్టుగా చెప్పి ఏదైనా ఇది చేశాను పెట్టు. ఎక్కడ జస్ట్ అంటే ఇది అవతల మనిషి యొక్క ఉడుకుమోత్తనం అంటారు చూసారా, అంటే తట్టుకోలేక ఒక ఆర్గ్యుమెంట్ ఓడిపోతే ఏం చేయాలి, కేసు పెట్టి నోరు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. సో మీరెవరైనా సరే మీ ఒపీనియన్, నేను అదే చెప్పాను, ఇలా నలుగురు బూతులు మాట్లాడడం వల్ల వాళ్ళ పేర్ల మధ్య మన పేర్లు కూడా పెట్టేసేది. ఎవరైనా సరే బూతులు మాట్లాడద్దు, లేనివి చెప్పద్దు, ఉన్న నిజాలు బయటకు తీసుకురండి, మీ కన్సర్న్ చెప్పండి, దానికి తగ్గట్టుగా మాట్లాడండి. మీరు మాట్లాడే బూతుల కన్నా ఇది ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. నిజం చెప్పాలంటే ఇలా బూతుల కన్నా మనం తీసుకొచ్చి చూపించిన సాక్ష్యాలు, దానికి తగ్గట్టుగా మనం చేసిన పాయింట్స్ ఇవి గట్టిగా గుచ్చుకుంటాయి. ఓకే, దాన్ని ఎవరు ఏం చేయలేరు, కాదనలేరు, దాని మీద కేసులు కూడా పెట్టలేరు. నేను అనేది రిక్వెస్ట్ చేసేది అందరూ అదే, డోంట్ యూజ్ బూతులు, దయచేసి ఎవరు కూడా ఆవిడ బూతులు తిట్టవకండి. బట్ మీ పాయింట్ సూటిగా నిర్భయంగా నిస్పష్టంగా చెప్పచ్చు.
Hmm. అవును ఆడపిల్లలు పద్ధతిగా బట్టలు వేసుకోవాలి, ఆడపిల్లలే కాదు మగ పిల్లలైనా సరే పద్ధతిగా బట్టలు వేసుకోవాలి, ఎవరైనా సరే డీసెన్సీ ఇంపార్టెంట్. యూ కెన్ టెల్. ఎవడు అరెస్ట్ చేస్తాడు దానికి? దానికి చంపేస్తారా, ఉరి తీసేస్తారా మాట చెప్తే? Hmm. ఎవరైనా చెప్పచ్చు వాళ్ళ ఒపీనియన్. కానీ నువ్వు డాష్ డాష్ డాష్, నువ్వు డాష్ 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 వద్దు. దానివల్ల ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంది.